కేసులు ఉన్నాయని తేలింది. లోకేష్ మీద 23 కేసులు ఉన్నాయని. ఈ కేసులకు సంబంధించినటువంటి వివరాలు అందులో రాసేశాక ఇప్పుడు అదనంగా వచ్చినా రిజెక్ట్ చేయరు. ఎందుకని? చట్టబద్ధంగా కోర్టు ద్వారా తీసుకున్నారు కాబట్టి. అలా తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు కూడా అట్లా కోర్టులో వేసి తెచ్చుకున్నాడు. అట్లా తెలియకుండా ఏదన్నా కేసు ఈ లోపు నమోదయ్యి ఉందనుకోండి, అంటే కోర్టుకి వీళ్ళు వేసిన రోజు నాటికి ఉన్నటువంటిది ఒకటి, ఆ తర్వాత తెలియకుండా ఏదన్నా వేసి కేసు కట్టి, ఎందుకంటే పోలీసులు ఎలా మాట వింటున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఏదైనా కట్టేసి అది ఇప్పుడు చూపెడితే అనర్హత వేడి పడే అవకాశం ఉంటుంది. అందుకోసం 2 ఏసి 3 ఏసి నామినేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపూర్ణానంద స్వామి ఉన్నారు, ఆయన మీదన ఎప్పుడో పెట్టినటువంటి కేసు తర్వాత కొట్టివేయబడింది, అంతా అయిపోయింది తెలంగాణ. అయితే అది కూడా రాయాల్సింది ఇక్కడ. దాంతో పాటుగా ట్రాఫిక్ కి సంబంధించి ఉల్లంఘన కేసు ఏదో ఒకటి ఉంది. ఫస్ట్ ఒక నామినేషన్ లో ఒకటి వేశారు, తర్వాత ఇది ఉంది అని చెప్పాక మళ్ళీ 2వ సెట్ నామినేషన్ వేశారు. అందులో అది కేసు కొట్టేస్తే రాయాల్సిన అవసరం లేదు కదా, కేసు పెండింగ్ లో ఉంటే రాయాలి, కొట్టేస్తే అవసరం కొట్టేయలేదు, అది కేసు రన్నింగ్ లో ఉన్నటువంటి విధంగా ఉంటది కాబట్టి ఆ కాన్సెప్ట్ అంతా. మామూలుగా అభ్యర్థులకి ఇది లిమిట్ ఏమన్నా ఉంటుందా సార్? అంటే ఇన్ని కేసులు ఉండాలి, ఇన్ని కేసులు దాటితే అని అలాగే లేదంటే అన్లిమిటెడ్ ఎన్నైనా ఉండదు? ఎందుకంటే ఆయన చింతమనేని ప్రభాకర్ 93 ఉన్నాయంట, ఇంకా ఒక 7 అయితే 100 అయితే. అంటే బేసిక్ ఒక సమస్య ఉందండి. నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉన్న రోజుల్లో అయితే కేసుల గురించి కూడా జనం కూడా ఆలోచించేవాడు. ఇప్పుడు అట్లాంటి నిష్పక్షపాతం ఏం లేదు. రాజకీయ కక్ష సాధింపు కేసులు ఇప్పుడు జగన్ మీద పెట్టిన కేసులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్